అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగునే చెల్ల చూద్దాం పాన్రే. అందుకంటే ముందు హెడ్ లైన్స్. టీడీపీనే తెలంగాణ డిక్షనరీలో లేకుండా చేస్తాం మళ్ళా. ఖబర్దార్ అంటుర్రు పసుపు పార్టీ లీడర్ల కథలు చూసినోళ్ళల్లా. యుఎస్ లా ఇండియన్స్ కు అవమానం, ఈడికెళ్ళి ఒర్ర అనుకుంటా బల్బు చూపించిండొకడు మస్తుగానం. చిన్ని కృష్ణుని బొమ్మకు వైద్యం చేసిన డాక్టర్లు, సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి తీర్లు. ఇప్పటికిప్పుడు ఇంకింత ఉప్పు బుక్కినట్టే హై బీపీ లేస్తుంది ఇటువంటి మాటలు వింటే. మన సోయి మనం చూసుకోక మందిని బద్నాం చేసుకుంటా, ఉద్దర ముచ్చట్లు ముంగటేసుకుంటా మాట్లాడితే ఇనేటోళ్ళ ముంగట ఇజ్జత్ పోతానని అనిపించకుండా వచ్చిన వీళ్ళకు తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ చదువుల మీద, తెలంగాణ యాస భాష మీద వాడేడుచుడు, ఎక్కిరిచ్చుడు ఎన్నడు మారుతారో ఇంకా. అరే చెప్పి 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 నోరు నొస్తుంది కానీ వీళ్ళకి మాత్రం సోయేస్తలేదో ఏం పడసి. శాపదచ్చిన వాసన చావనట్టు ఈ ఏపీ పార్టీ లీడర్లు ఏర్వడి ఎవరి రాష్ట్రం వాళ్ళకైనా ఇంకా మారకుంటా మసిబట్ట మాటలు మతిలేని కామెంట్లు చేసి తెలంగాణ జనంతో అచ్చింతలు వేయించుకుంటారు. పసుపు పార్టీ పండుగ అనుకుంటా మహానాడని పెట్టుకుని దండగా ముచ్చట్లు ముంగటేసుకున్నారు. ఈ అక్క నిన్న మానాడులో మాట్లాడుకుంటే ఏమంటది? వి వాంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ గా ఒక స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ మినిస్టరే లేడు సార్ అక్కడ. ఇది దౌర్భాగ్యం తెలంగాణలో. రైట్ అక్క, మనం కుల్లం మాట్లాడుకుందాం. ఇంకా తెలంగాణకు విద్యాశాఖకు మంత్రి లేడు సరే, మరి ఏపీలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నరికింది ఏముందక్క? బీహార్ కంటే అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడుందట. లెక్కలు తీసి ఒక్కసారి చెక్ చేసుకోరు మంచిగా. మీది మీరు చక్కగా చేసుకుని అప్పుడు మంది మీద వాడు ఏడిస్తే మంచిగుండు అని అనుకుంటే ఈమె మాటలైన తెలంగాణ జనం గట్టిగానే అరుచుకుంటారు. మహానాడని పెట్టుకురు మంచిదే, మీ పార్టీ పనితనం ఏందో జనాల జాకిలు పెట్టి లేపాలనుకురు సరే, బాబు గారి పాలన బంగారమయమని ఏకదం ఎలివేషన్లు ఇచ్చుకోవాలనుకురు అది కూడా సరే. నడిమిట్ల తెలంగాణ విద్యాశాఖ గురించి నవ్వులాటగా మాట్లాడవలసిన అక్కరేమున్నది? మీ స్టేట్ లో పక్క పార్టీల లీడర్ల మీద పంచులేసుకుర్రు, గొడ్డలి పార్టీ రక్త చరిత్ర నేతలు అని తిట్టుకురు సరే, పక్క రాష్ట్రం మీద ఏడిపేందుకు చెప్పాక మేం గానీ మా తెలంగాణ లీడర్లు గానీ పవర్ ఉన్న పార్టీలు గానీ ప్రతిపక్ష నేతలు గానీ ఏనాడైనా ఎవ్వరైనా ఒక్కటంటే ఒక్క మాట మీ సర్కార్ల శాఖల గురించి మాట్లాడిరా? మీదికెళ్ళి నిన్నయాల ప్రొఫెసర్ నాగేశ్వర్ సారు విశ్లేషణ చేసుకుంటావు మీ లీడర్ల మీద ఒక్క మాట అనగానే అంతెత్తులేసి ఎగిరితిరి, కేసులు పెడతాము అరెస్టులు చేస్తాము అనుకుంటా పోలీసులను పంపేదాకా పొట్టు ఆగం కథలు చేస్తారు. మా రాష్ట్రం గురించి మా లీడర్ల గురించి మీరు మాట్లాడే అక్కరేంది అని డైలాగులు దంచి కొడుతుంది. మరి మీరు చేసింది ఏంది? పక్క స్టేట్ గురించి మాట్లాడొద్దు అని సత్యపూస మాటలు మాట్లాడి మీరు మాత్రం పక్క రాష్ట్రాల శాఖల గురించి ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు మాట్లాడొచ్చునా? అంటే మీ చంద్రాల పాలన ఏ తిరిగా వెళ్ళిపోతుందని చెప్పుకునే తందుకు పోలుస్తానికి అవతల రాష్ట్రాలను అవమానించాలనా? ఇక్కడ పవర్ ఉన్న కాంగ్రెస్ సర్కార్ను కూడా అనవలసిందే. తెలంగాణని ఎన్ని తీర్ల మాటలన్నా అసలు తెలంగాణనే పదం డిక్షనరీ లేదన్నా సప్పుడు చేస్తలేరు. అరే అది కూడా ఓనీరి. మరి మీ పార్టీ లీడర్ సీఎం రేవంత్ రే ఎక్కిరిస్తారు కదా, ఇప్పటికన్నా సప్పుడు చేయరా? మరి మంత్రివర్గంకి వెళ్ళి ఒక్క మినిస్టర్ అన్న ముంగట్టుకొచ్చి అరే ఇదేం పద్ధతి, మా మీద మీ ఏడిపోయిందని మాట్లాడరా అని అనుకుంటా చూస్తున్న తెలంగాణ జనం కూడా సురుకులు అంటిస్తున్నారు. మీ జోలే వద్దు మీ సోబతే వద్దని కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని ఎవరి దాళ్ళు ఏరిబడి ఎవరి సర్కారాలు నడిపించుకుంటుంది. అయినా మారకుంటా ఇంకా తెలంగాణ మీద పడేడిస్తే ఏమొస్తుంది? ఇంకొకసారి ఇట్లనే తెలంగాణ చదువుల మీద, సర్కారు మీద, సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద దేని గురించి అయినా సరే తెలుగు తమ్ముళ్లే గాని పెద్ద లీడర్లకు అన్నసంటోలే గాని ఏం మాట్లాడినా గానీ చీరి చింతగడతాము బరాబర్ బుద్ధి చెప్తాం అనుకుంటా గట్టిగానే మండిపడుతున్నారు తెలంగాణ ఉద్యమకారులు. బయట వాళ్ళు బరిదగిచ్చినట్టు మాట్లాడుతున్నా జరంత వెనక ముందు అయితే మేము గాని మనోడే మసిబట్ట మాటలు మాట్లాడుకుంటా ఆత్మగౌరవాన్ని ఆంధ్ర పార్టీల చేతిలో పెడితే ఊకుంటామా? ఇంకో రెండు ఎక్కువనే అంటాం, జరంతా ఎక్కువనే అరుచుకుంటాం. ఆగో బక్కని నరసింహులను గట్లనే ఒక్క తీరుగా అరుచుకుంటారు తెలంగాణ జనం. చూసి మీరు కూడా ఏమంటారు అనుర్రు. ఇక ఆంధ్ర పార్టీ మానాడుగు పోయి ఇంత తునుకలు తిని చక్కగా అవతల పడక బక్కరి నరసింహులు ఏం మాట్లాడాడో ఒక్కసారి నుర్రి. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఎండపూడకు నెత్తి తిరిగినట్టే చెప్పేది వేరే రకంగా చెప్పినట్టున్నావు కాక. తెలంగాణ ఉద్యమ డిక్షనరీలో టీడీపీ లేదు అని చెప్పబోయి బై మిస్టేకులు ఇట్లా మాట్లాడినట్టున్నావు. ఉండాలే జరంతనన్న. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదా? ప్రాణత్యాగాలు బలిదానాలతో వచ్చిన తెలంగాణను పట్టుకొని కొందరు లీడర్ల స్వార్థం కోసం వచ్చిందని మాట్లాడతావా? ఎవరో బయటను కూడా కాదు, మళ్ళా తెలంగాణలో పుట్టిన ఇక్కడోనివే. కానీ పాలు తాగిన తల్లి రొమ్మునే గుద్దే తీరు తెలంగాణ అనే పదమే లేదని మాట్లాడితే మరి
మరి చూసేటోళ్ళు ఉత్తగానే ఊకుంటారు అనుకుంటున్నావా, లేకుంటే తెలంగాణ సమాజం సపోర్ట్ చేయదనుకుంటున్నావా? నీ కోసానికి ఓసారి చరిత్ర చెప్తాము. చెవులలో ఏమైనా పసుపు ఉండాలంటే తీసేసింది మంచిగా. క్రీస్తు శకం 1417లో రాసిన తెల్లాపూర్ శాసనంలా తెలంగాణ అనే పదాన్ని చెక్కి పెట్టిరు. క్రీస్తు శకం 1510లో రాసిన వెలిచెర్ల శాసనంలా తెలంగాణ ముఖభూమి అన్న మాట ఉన్నది. తిరుమల శాసనాలలో శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ దుర్గాలు గెలిచినట్టు రాస్తున్నది. అమీర్ కుస్తో క్రీస్తు శకం 1318లోనే తిలంగి అనే పదంతోని తెలంగాణ భాష ప్రస్తావన తెచ్చిండు. పాల్కురికి సోమనాథుడు ఆయన రాసిన వాటిలో తెలంగాణ నేల వైభవాన్ని సాటి చెప్పిండు. ఇట్లా అన్ని శాసనాలు, గ్రంథాలు, చారిత్రక ఆధారాలు ఉంటే డిక్షనరీలో తెలంగాణ పదమే లేదని తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించినట్టు మాట్లాడిందంటే మరి చరిత్ర తెలివని అజ్ఞానమా, లేకుంటే బాబుకు భజన చేస్తానికి వేసిన హెచ్చరికమా? ఏం చెప్పాలి, ఎట్లా గడ్డి పెట్టాలిగా? అప్పట్లో కేసీఆర్ చెప్పిండు, యాదుందా? కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు మన తెలంగాణ వాడే. అగో అట్లనే ఉంది టీడీపీ అధ్యక్షుడిగా చేసిన బక్కరి నరసింహుల కథ కూడా అనుకుంటా మండిపడుతున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ టీడీపీలో ఓ పదవిస్తేనే తెలంగాణ పదమే డిక్షనరీ లేదని మాట్లాడిందంటే రేపు చంద్రాలు సర్కార్లో ఏ నామినేటెడ్ పదవి ఇట్లా ఇస్తే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చి అక్కరే లేకుంటుండే అని అంటాడు కావచ్చు అనుకుంటా సురుకులు అంటిస్తున్నారు. ఈయన మాటలు విన్నాక సుర్రు మన జనము. తెలంగాణ సమాజం దేన్నైనా సహిస్తుంది కానీ బానిసత్వాన్ని మాత్రం బాజాప్తా సహించదు. ఈ ముచ్చట నీకంటే నీ గురువు చంద్రాల సార్కే ఎక్కువెరక, కావాలంటే ఓసారి ఎవ్వరు లేనప్పుడు అడిగి చూడు అని అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇంకొందరు. అసలు తెలంగాణ టీడీపీకి అధ్యక్షునిగా పదవి వచ్చిందంటే తెలంగాణ రావట్కనే కదా. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినవే? ఉమ్మడి రాజధాని హోదా ముగిసిపోయింది, ఇంకా ఈ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకలను సాగనంపే కార్యం షురూ చేయాలిగా. లేకుంటే ఇసొంటి మాటలే రోజు కోటి వినవలసి వస్తుంది అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పొట్టు కానొస్తున్నాయి. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతేస్తాం, ప్రాతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతామన్న కాలోజీ మాటలను యాద్ చేసుకుంటా ఇంకోసారి ఇట్లా డిక్షనరీ లేదు, సిలబస్లో లేదు అని మాట్లాడితే రేపు తెలంగాణ డిక్షనరీలా, చరిత్రలా, భూభాగంలా ఏడ కూడా మీ టీడీపీ అన్న పదం లేకుండా చేస్తాం ఖబర్దార్ అనుకుంటా వార్నింగ్ లేవట్టిరు. వరుస పెట్టి ఇసొంటి మాటలైన తెలంగాణ వాదులు. ఈ నడుమ ఆలీలను తేడా లేకుండా అందరికీ సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతుంది. ఎట్లనైనా అందరు నోట్లల్లో మన పేర్లు నానాలని ఏవేవో రీల్స్ చేస్తూ ఉంటారు. ఖాళీ ఉన్నోళ్ళే కాదు, పెద్ద పెద్ద కొలువులు ఎలగబెట్టేటోళ్ళు కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకు. ఇగో ఇది కూడా గసం ఉంటుందే కానీ ఇది చూసినాక ఎట్లా రియాక్ట్ కావాలనో నాకైతే సమజ్ అవుతలేదు. అబ్బా ముందైతే మీరే బొమ్మ చూడురి. అగో తెల్ల కోట వేసుకున్న వాళ్ళంతా కలిసి ఎవలకో వైద్య పరీక్షలు చేస్తుర్రు. ఎవలకు అబ్బరా కొడుక, నేను ఇంకా ఎవరో చిన్న పొరలకు చెకప్ చేస్తున్నా అనుకుంటిగా. నిజంగా ఓ మనిషికి బాణం మెత్తం పడుతూ చూసినట్టే స్టెథోస్కోప్ వేసుకొని గుండె సప్పుడు ఇన్నట్టే చూస్తురు ముద్దుగా ముస్తాబ్ చేసిన కృష్ణుని బొమ్మకు. డాక్టర్ మేడం చెకింగ్ చేస్తుంటే పక్క పుంటున్నోళ్ళు ఓదారుస్తుర్రు. డాక్టర్ చూసి ఏం కాలే అంత మంచిగానే ఉన్నది అంటే, అవునా ఆగా నాకి అని స్టెథోస్కోప్ తీసుకొని బొమ్మను ఎత్తుకుని ఆమె చెకింగ్ చేస్తుంది. అటెన్క ఆమె కూడా జరిసే పరీక్ష చేసినాక ఏం కాలే అంత మంచిగానే ఉంది మన బాలకృష్ణుని కానీ ఒకరికొకరు చెప్పుకోరు. మరి వాళ్ళు రీల్స్ కోసం తీసిర్రో లేక కృష్ణుడు అంటే అమితమైన భక్తుండి ఇట్లా చేసిర్రో కానీ ఈ వీడియో అంతా సోషల్ మీడియాలో పెడితే ఒక్కో తీరు రియాక్ట్ అవుతారు. ఇక కృష్ణ భక్తున్నోళ్ళంతా హో వావ్ సో క్యూట్ బాలకృష్ణ హరే కృష్ణ అనుకుంటా కామెంట్ చేస్తే ఇంకొందరు పిచ్చి ముదిరి పనిపాట లేక గిసొంటి పనులే చేస్తారు. ముందు దవాఖానకు వచ్చిన పేషెంట్లను చూడుర్రి, తర్వాత బొమ్మతో నాట్లాడొచ్చు. మనిషిల దేవుణ్ణి చూసే శాత కాదు కానీ గిసొంటి పిచ్చేశాలకు మాత్రం ఏం లేదని తిడుతురు. సరే ఆళ్ళ గురించి కాదు కానీ మీకేమనిపించిందో చూసి కామెంట్ చేయరు. వెనకట రాజ్యాలనేలే రాజును వాళ్ళ ఇంటిల్లి పాదిని పొగిడేతానికి భజన బ్యాచ్లు ఉండేదట. ఏ బ్యాచ్ ఎక్కువ రాజును పొగిడితే వాళ్ళకు బంగారు హారాలు, వజ్రాలు, ముత్యాలు ఇచ్చేదట. వాటి కోసం ఆ భజన బ్యాచ్లు పోటీ పడి పద్యాలు, పాటలు, కవితలు, కథలు అల్లి చెప్పి రక్తి గట్టించి రాజును మైకంలో ముంచేదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మంగళగిరిలో మహానాడు జరుగుతుంది కదా, అచ్చం అట్లాంటి పొగడతల భజనే జరుగుతున్నది అని అంటుర్రట ఏపీ పబ్లిక్. ఎన్టీఆర్ అంత స్ఫురద్రూపి మళ్ళీ ఒకే ఒక్కడు నాకు కనబడుతున్నాడు నారా నందమూరి కుటుంబంలో, దట్ ఈస్ దేవాంశ్. అంత అందగాడు దేవాంశ్. వాహ్వా చంద్రాల్ సార్ను పొగిడినా లోకేష్ బాబును పొగిడినా బాబు గారికి ఆనందం కలుగుతలేదో గాని మన్మడు దేవాంశును పొగిడితే అచ్చం ఎన్టీఆర్ తీరుగానే ఉన్నాడంటే పొంగిపోతాడు, మురిసిపోతాడు, ఉప్పొంగిపోతాడు అనుకున్నాడు కావచ్చు టీడీపీ లీడర్ మోక ఆనంద్ సాగరు. బాజాప్తా భజన చేస్తున్నాడు. దేవాంశ్ అచ్చం ఎన్టీఆర్ తీరుగానే ఉంటే మరి జూనియర్ ఎన్టీఆర్ ఏం కావాలి? తాతకున్నంత టాలెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను మరిపించే ఉపాయమా లేకుంటే చంద్రాల్ సార్ను మురిపించే ఉపాయమా? ఆనంద సాగర్కి ఏది వెళ్ళకుండాలి కానీ ఇంకేమంటుండో ఈనుండ్రి. మరి మహానాడు నిన్నేళ్లుగా చేసుకుంటున్నాం, 34 ఏళ్లుగా. బాబు గారు మీ పుట్టినరోజును కూడా ఒక మహానాడంత వేడుకగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దానికి చంద్రనాడని పేరు పెడతారో, యువనాడని పేరు పెడతారో, మేధో మదనం అని పేరు పెడతారో పెట్టి బాబు గారి పుట్టినరోజు కూడా ఇలాగే జరగాలని
అవు ఖచ్చితంగా పెట్టాలి చంద్రనాడు అనేది. ఎందుకంటే చంద్రాల సార్ తక్కువ చేసిండా, వ్యవసాయం దండుగా అన్నాడు, కరెంటును ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే ఉపాయం చేసిండు, వద్దని పోరాటం చేస్తే 3 రైతులను పుట్ట కాల్చి పొట్టన పెట్టుకున్నాడు, హైదరాబాద్ చుట్టూ భూములు అర్ధకు బేడకు అమ్మిండు, అమ్మా తెలంగాణమా అని పాటలు పాడితే తూటాలు వేల్చిండు. తక్కువనే ఆ చంద్రాల సార్ చేసిన ఉద్దారకం పనులు. ముగ్గురు త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీఆర్ గ్రాండ్ మాస్టర్, చంద్రబాబు నాయుడు ద పర్ఫెక్ట్ మాస్టర్, లోకేష్ ద లిటిల్ మాస్టర్. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు తప్ప ఇంకోవాళ్ళు లేనే లేరు. కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ఓట్లేసే ప్రజలు వీళ్ళంతున్నా లేకున్నా ఆ 3 త్రిమూర్తులు ఉంటే చాలు నీ పొగడదలకున్న వారెతు. ఏం భజన చేస్తున్నావు ఏందప్ప. సరే మంచి పనులు చేస్తే మెచ్చుకున్నట్టు మాట్లాడితే ఓకే గాని మరీ గింత షిర్తలు పట్టి భజన చేసినట్టు చేస్తే ఎట్లనో ఏమో పోన్రి. ఒకప్పుడు ఎన్నో ఒకరు పెద్ద పెద్దోళ్ళ పిల్లలు పోతుండే అమెరికాకు, కానీ ఇప్పుడు ఇంటికి కోలు పోబట్టే అమెరికాకు లైన్లు కట్టి చదువుకోన పోయి ఆటనే కొలువులు వచ్చి అటే సెటిల్ అవుతారు. అమెరికా డెవలప్ కానికి సగం కారణం మనోళ్ళే అని అక్కడ వాళ్ళందరికీ ఎరక. అయినా కూడా మనమన్నా మన దేశం అన్నా ఇంకా అక్కడ వాళ్ళకి చిన్న సూప్ పోలేదు. కడుపులో ఇంకా కుళ్ళు కుతంత్రం అట్లనే ఉందని ఇగో ఇది చూస్తే అర్థమైంది. సీదా ముచ్చట్లేకో వచ్చేద్దాం. ఇగో ఈ జంట అమెరికాలో గిట్లనే సాయంత్రం పూట బయటకు వచ్చి ఫోటోలు దిగుతుర్రు. అప్పుడు అమెరికా ఓడొచ్చి మీరు ఇండియన్సా అని అడిగిండు. అప్పుడు వీళ్ళు అవును అని సమాధానం చెప్తే వాడు ఇండియా బాగుందా అమెరికా బాగుందా అంటే మాకు 2 దేశాలు ఇష్టం, ఇక్కడ మేముంటున్నాం, ఇండియాలో మా ఫ్యామిలీ ఉంటుంది అన్నారు. దానికి ఆడేమన్నాడు చూడండి. Are you from India? Yeah, you like America? Yeah. What's better, America or India? Both of them has both. Well, India has family. India is so incredible. Why don't you just stay in India? Why do you have to come to America? To explore world. No, we don't want you here. You gotta go home. Okay. Get the fuck out of my country, you fucking niggers. ఇన్నరా వన్ బల్పు మాటలు. మీ ఇండియా బాగుంటే ఆడికే వర్రి, ఈడికెందుకు వచ్చారు, గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అనుకుంటే ఏవేవో బూతులు తిట్టుకుంటా పోయిండు. మా దేశంలో మీరెందుకుంటారు అది ఇది అని తీసి పారేసినట్టు మాటలంటే ఏందన్నట్టు. ఏదో పుఖ్యానికి మన ఇండియన్స్ ను అమెరికా తిండి పెట్టి పోషించినట్టు అని మాటలేంది. మనోళ్ళు పోయి వాళ్ళ తాన పని చేస్తేనే కదా అంత ఎత్తుకు ఎదిగింది అమెరికా. గా ఇంత నియతి లేకుండా గిట్ల ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడి ఏంది ఏమనిపించదా చెప్పురి. మన భారతదేశం గొప్ప దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి అని ఉత్తగానే అన్నరా. దేవత లెక్క గొలుస్తాం మన భారత మాతను అనుకుంటా. ఇది చూసిన వాళ్ళు కూడా కామెంట్లలో గట్టిగానే అచ్చింతలేసి మెచ్చుకుంటురా అమెరికా ఓని. ఆడ ఆ కంపెనో ట్రంప్ గాడు ఎన్ని అడ్డమైన రూల్స్ పెట్టినా ఇంకా భరించుకుంటుంటే ఇట్లా తీసి పారేసినట్టు మాట్లాడతాడా. ఫస్ట్ మన మోడీ సార్కు లేదు, ఇట్లా మన దేశానికి ఎసోంటి ఇజ్జత్ ఇస్తురో తెలిసి కూడా అమెరికా ఓడు ట్యాక్సులు కట్టకుంటే ఏమైనా అమ్ముకోమని పర్మిషన్ ఇచ్చినందుకు అన్నట్టు మోడీకి కూడా వాడుతున్నాయి సోట్లు గట్టిగానే. ఇది చూసినాక కాలు చేతులు చక్కగా ఉన్న మనమే పిలువని పెండ్లిళ్ళకి పోయి కడుపార తిని అవతల పడతాం. అంత ఎందుకు మన చుట్టాలు పక్కలు కూడా తిననీకే ముంగట్టుంటారు, కానీ పెట్టనీకే చేతులు రావు. కానీ ఒగ్గి మనిషిని చూడురి, క్యాలి చక్కగా లేకున్నా కానీ కట్నం పెట్టాలన్న ఆలోచన ఉన్నది. చాలా మందికి తినే బుద్ధి ఉంటది కానీ పెట్టే బుద్ధి ఉండదు. అంతెందుకు మనోళ్ళ తాన అంతా ఊడ్చుక తిందాం అన్నట్టుంటది కానీ వాళ్ళకి వెడదాం అనే సోయి మన చుట్టాలు పక్కాలకే ఉండదు. కానీ ఈ మనిషి గుణం చూడుర్రి ఎంత గొప్పదో. ఈయనకు జర క్యాల్ చక్కగా లేదు, ఆకలయ్యి ఎవరో లగ్గానికి పోయి కడుపు నిండా తిన్నాక వచ్చేటప్పుడు పెళ్లి పిల్ల చేతిలో జేబులోకి వెళ్ళి తీసి 10 రూపాయలు పెట్టి సల్లగా ఉండమని దీవెనాడు తెచ్చిపోయిండు. ఇక ఇట్లనే ఎవరి ఫోన్లను అనుకోకుండా రికార్డ్ అయిన వీడియోని సోషల్ మీడియాలో పెడితే చూసిన వాళ్ళంతా కూడా ఆయన గొప్ప మనసును మస్తు తారీఫ్ చేస్తురు. చక్కగా తెలివిలేని గీ మనిషి నయం కదరా. అదే మనోళ్ళు ఉంటారు చూడుండ్రి, పెండ్లిళ్ళల్లో ఉప్పు తక్కువైందని కారం ఎక్కువైందని ముక్క వడలేదని కయ్యాలు తీసేదాకా చల్లబడరు. ఇగో ఇసొంటోళ్ళు ఈయనను చూసి జర బుద్ధి తెచ్చుకోర్రి. నిజంగానే ఈ మనిషి మనసున్న మహారాజు అనుకుంటా సొక్క తిప్పుతురు వీడియోని. ఇది ఏడైందో చెప్పలే కదా, అస్సాంలైంది ఇదంతా. మరి ఇది చూసినాక మీకేమనిపిస్తుందిలా? సుశిరానులా నేను వర్కస్ట్ ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.